హలో అండి. సారీ, నో చెప్పండి ప్రాబ్లం. సార్. యాక్చువల్లీ వెరీ ఇంప్రెసివ్ సెలెక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్ మీరు. ఐ షుడ్ టెల్ యూ దిట్. లాస్ట్ ఇయర్ అరౌండ్ ఈ టైంకి గుడ్ నైట్ అని ఒక ఫిల్మ్ వచ్చింది. కరెక్ట్. ట్రైలర్ చూస్తుంటే ఆ సినిమాయే గుర్తొస్తుంది. జస్ట్ దట్ ఏంటంటే క్యారెక్టర్స్ ఫ్లిప్ అయినాయి. అంటే అక్కడ అబ్బాయికి ప్రాబ్లం ఉంటే అమ్మాయి సఫర్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మీకు ప్రాబ్లం ఉంటే ఆయన సఫర్ అవుతారు. ఏంటి ఇది అంత సిమిలర్గా? ఫస్ట్లీ ఆ క్వశ్చన్కి ఐ మీన్ చాలామందికి ఆ డౌట్ ఉంది, లైక్ ఇదేంటి గుడ్ నైట్ లాగా ఉంది, లైక్ ఓకే కాన్సెప్టా, లేకపోతే ఇస్ ఇట్ గోయింగ్ టు బీ ద సేమ్ ఫిల్మ్ వీఆర్ గోయింగ్ టు వాచ్ అగైన్ ఇన్ అ ఫీమేల్ వర్షన్ అనేది చాలా కమెంట్స్ అవన్నీ వస్తున్నాయి. బట్ సార్ ఐ టెల్ యూ సంథింగ్, మనం ఎన్ని లవ్ స్టోరీస్ చూడలేదు, ఎన్ని యాక్షన్ ఫిల్మ్స్ చూడలేదు, ఎన్ని టైం లూప్ చూడలేదు, ఎన్ని టైం ట్రావెల్స్ చూడలేదు. సో ఐ థింక్ ఇట్స్ జస్ట్ దట్ ఓన్లీ సిమిలర్ థింగ్ ఇస్ స్నారింగ్ అంతే. బట్ ఇట్స్ ఎంటైర్లీ అ డిఫరెంట్ ఫిల్మ్. అంటే సపోజ్ టు బి యువర్ యూఎస్పి. మామూలుగా స్నోరింగ్ అనేది మీరు అన్నట్టు ఇట్ ఈస్ నాట్ అన్ ఎవ్రీడే లవ్ స్టోరీ, ఎవ్రీడే యాక్షన్ సినిమా అలా కాదు. కాబట్టి ఒక కొత్త యూఎస్పిగా వచ్చే కాన్సెప్టే సిమిలర్ అవడంతో కొంచెం ఇలాంటి కంపారిజన్స్ అండ్ డౌట్స్ ఉంటాయి కదా సార్. ఇట్స్ వెరీ కామన్. అంటే మేము సినిమా చేసినప్పుడు ఆనంద్ రోడ్ ద స్క్రిప్ట్ లైక్ 4 years బ్యాక్. ఆయన డ్యూరింగ్ లాక్డౌన్ ముందు ఈ రిజిస్టర్డ్ స్క్రిప్ట్. బట్ మేము అంతా కన్ఫర్మ్ చేసిన టైంలో దే ఆల్సో ఫినిష్ ద ఫిల్మ్. ఇన్ఫ్యాక్ట్ గుడ్ నైట్ అనే టైటిల్ వచ్చి జీవీ ఎస్ సజెస్టెడ్ అండ్ ఇట్ వాజ్ ఆ టైటిల్. అండ్ వాళ్ళు జీవీ దగ్గర అడిగితే ఇచ్చేశారు. మనమే ఇచ్చాం వాళ్ళకి గుడ్ నైట్ టైటిల్ కూడా. స్క్రిప్ట్ తెలియకుండా ఇచ్చేసారా? No, scripted. No, I didn't give. Actually, we did this film even before the film released. Our first look came before the film released. The script was done 2-3 years back, but then we started shoot at the same time, both the films. So it was a coincidence, but it's completely a different film. Both are completely different films. There'll be so much of fun and emotions and a lot of new experience you will have in this film. ఓకే, థ్యాంక్ యూ. ఐశ్వర్య గారు, సో అంటే మీరు తెలుగు అమ్మాయి, తెలుగులో మూవీస్ చూస్తే చాలా రేర్గా వస్తాయి మీకు. సో ఎందుకు కాన్సెప్ట్లు నచ్చట్లేదా, లేకపోతే డైరెక్టర్సే రావట్లేదా? తెలుగు సినిమాలు చాలా వస్తున్నాయండి. బట్ నేను తెలుగు సినిమా చేస్తే ఖచ్చితంగా